హాయ్ గైస్, ఈరోజు కొత్తిమీర పుదీనా పేస్ట్ తయారు చేసి ఎలా స్టోర్ చేసుకోవడమో చూపిస్తున్నాను. సో ఫ్రెష్ మింట్ లీవ్స్ తీసుకున్నాను, అలాగే కొరియాండర్ లీవ్స్ తీసుకున్నా. దాని తర్వాత వాష్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ పీసెస్ 4, లెమన్. సో ఇవన్నీ వేసి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకునేసి గ్రైండ్ చేసుకోవాలి. సో జార్లో అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం. వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో డన్. ఈ విధంగా వస్తుంది మనకు వాటర్ వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఐస్ మోల్డ్స్ ఉన్నాయి కదా, ఆ మోల్డ్స్లో వేసుకుందాం. వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకొని వేసేసుకుందాం. సో ఒక్కొక్క ఐస్ క్యూబ్ ట్రేలో ఇలాగ వేసేసుకుందాం. 2 స్పూన్స్ పడుతుంది, 1.5 స్పూన్. సో మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టేసామంటే ఒక 4-5 అవర్స్ మనకు మంచి ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి. సో దీన్ని తర్వాత మనము బాక్స్లోకి తీసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ క్యూబ్స్ని వాడుకోవచ్చు. పుదీనా రైస్గా కానివ్వండి, మింట్ పులావ్ చేయడానికి, వీటన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ టైంలో మనం వంటని ఫినిష్ చేసేయచ్చు. I hope you like this recipe. If you like this recipe, subscribe my channel, like and share to your friends and family members. Thank you. Thanks for watching. Don't skip the video. Watch it. I'll show you. సో 2 ట్రేస్కి వచ్చింది. సో ఫిల్ చేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్ని పెట్టేసుకుందాం డీప్ ఫ్రీజర్లో.